సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని అడ్డమైన వేషాలు వేసే వారిని మనలాంటి వారు అడ్డుకోకపోతే కష్టం. నాగ సాధువులు అఘోరీల పేర్లు పెట్టుకొని స్క్రాప్ పనులు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని స్క్రాప్ చేస్తున్నారు. ఈ చేష్టలు వీళ్ళ వేషాలు గనుక ఎవరైనా థర్డ్ పర్సన్ లేదా విదేశీ దేశస్తులు చూస్తే పగలబడి నవ్వుతారు. ఇటువంటి వాటిని రీజనల్ మీడియా ఎంకరేజ్ చేయకూడదు ప్లీజ్. ఏం చిల్లర పనులు చేస్తున్నారు. అసలు అఘోరీలను నాగ సాధువులంటే ఎవరో తెలుసా? సోషల్ మీడియాలో నేమ్ అండ్ ఫేమ్ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నవారు నాగ సాధువులు కాదు. మొన్నటి వరకు ఒక ఐఐటి బాబా అఘోరీ అని చెప్పుకొని కంపు చేశాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ అని చెప్పుకొని తిరుగుతున్న ఒక వ్యక్తి పెళ్లి కూడా చేసుకున్నాడు. యాక్చువల్లీ ఈ అఘోరీ పెళ్లి దరిద్రాన్ని సనాతన ధర్మ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాలి, లేదా ఇది ఆగదు. ఈ స్క్రాప్ కు ఫుల్ స్టాప్ పెట్టాలి. దీని గురించి అందరూ మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూని ఈ స్క్రాప్ కు దయచేసి ఫుల్ స్టాప్ పెట్టండి. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సద్గురు రవిశంకర్ ఇలా ఎంతోమంది సాధన చేసిన సాధువులు, పెద్ద పెద్ద గురువులు ఎంతగానో శ్రమించారు. కానీ ఇలాంటి స్క్రాప్ కారణంగా యువతలో, ముఖ్యంగా జెన్జీ ఆల్ఫా పిల్లల్లో సనాతన ధర్మం అనేది కామెడీలాగా మారిపోయే అవకాశం ఉంది. అఘోరీ లేదా నాగసాధువులు అద్వైతులు, శివుని భక్తులు, శైవ పద్ధతులను పాటించేవారు. మనిషి యొక్క ఆఖరి డెస్టినేషన్ ఏంటి? శ్మశానం, రైట్? శ్మశానంలో వీళ్ళు పూజలు చేసేవారంటే ఎంత పవిత్రమైన వారో మీరే ఊహించుకోండి. పెళ్లి, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఆస్తి, సుఖం, కామం, క్రోధం, సంతానం, ద్వేషం, అలంకరణం, ఆర్భాటం, వ్యసనం వంటి బేసిక్ ఎమోషన్స్ లేని వారే అఘోరీలు. అసలేం జరిగింది అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరీ లాంటి వేషధారణ వేసుకుని ఈ రోజు పెళ్లి చేసుకున్నాడు. అంటే లైవ్ లో అందరూ చూస్తూ ఉండగా పెళ్లి చేసుకున్నాడు. ఒక బీటెక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆల్రెడీ ఈ వ్యక్తి 9 లక్షల స్కామ్ చేశాడు అని, ఒక శుద్ర పూజ చేస్తాను అని చెప్పి మోసం చేశాడు అని ఒక లేడీ ప్రొడ్యూసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగిందో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్టోబర్ 2024లో సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని అపవిత్రం చేశారు. దీంతో అక్కడి లోకల్ ప్రజలు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ రంగంలో దిగారు, పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అపోజిషన్ పార్టీస్ అయిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రంగంలో దిగారు. ప్రభుత్వం తక్షణమే రంగంలో దిగి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసింది. సల్మాన్ అనే వ్యక్తి ఇస్లామిక్ ప్రీచర్ అయిన ఆ జాకీర్ నాయక్ వీడియోస్ను చూసి ఇన్స్పైర్ అయ్యి విగ్రహాన్ని అపవిత్రం చేశాడు అని తేలింది. ఈ ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూలో శ్రీనివాస్ అనే వ్యక్తి తనను తాను అఘోరీ అని చెప్పుకొని, నాగసాధు అని చెప్పుకొని రంగంలో దిగాడు. ఇతను లేడీ అఘోరీ అని చెప్పుకుంటున్నాడు, కానీ హీఈస్ నాట్ అన్ ఉమెన్. ట్రాన్స్ చేసుకున్న వ్యక్తి తను. ఈ శ్రీనివాస్ సోషల్ మీడియాలో ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూలో రచ్చరచ్చ చేశాడు. ఈయన యాక్చువల్లీ ఇంతకు ముందు పూజలు చేశాడు. ఆల్రెడీ తెలంగాణలోని కొండగొట్టు, వేములవాడ అండ్ కీసారాలోని దేవీ దేవాలయాల్లో ఇతను పూజలు కూడా చేశాడు. ముత్యాలమ్మ ఇష్యూలో అఘోరీ ఎంట్రీ ఇచ్చింది అని చెప్పి అందరూ ఈయన్ను పూజించారు. ఇన్ఫ్యాక్ట్ ఇతను అఘోరీనా కాదా అనేది సర్టిఫై కాలేదు. అఘోరీ లేదా నాగసాధు అవ్వడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. మొదటగా అఘోరీలకు పెళ్లి, పెళ్ళాం, కామం, డబ్బు వంటి వాటిపైన వ్యామోహం ఉండకూడదు. ఇతను ఏ కేటగిరీ అఘోరీ అనేది క్లారిటీ లేదు. కట్ చేస్తే ఈ ఇష్యూను పెద్ద ఎత్తున హైలైట్ చేసిన అపోజిషన్ పార్టీస్ను, ఈ ఇష్యూను మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసిన రేవంత్ రెడ్డి గారి టీంను, తెలంగాణ పోలీసులను అప్రిషియేట్ చేయడం మానేసి అందరూ ఈ సోకాల్డ్ అఘోరీను పూజించసాగారు. సనాతన ధర్మం పేరు మీద ఎల్లూరి శ్రీనివాస్ చేస్తున్న స్కామ్ గురించి చెప్తా వినండి. లక్షల్లో స్కామ్ చేస్తున్నాడు. 2 తెలుగు రాష్ట్ర ప్రజలను మతం పేరు మీద పవిత్రమైన నాగసాధువుల సెంటిమెంట్స్ అడ్డుగా పెట్టుకొని మోసం చేస్తున్నాడు. ఈ స్క్రాప్ను దయచేసి రీజనల్ మీడియా కవర్ చేయద్దు. గంటలు లైవ్లో చూపించద్దు సార్, ప్లీజ్. సో కట్ చేస్తే శ్రీనివాస్ మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వసాగాడు. మొన్న మార్చ్లో అలంపూర్ టెంపుల్ కాంపౌండ్ లోపల ఒక దర్గా ఉంది అన్న కాంట్రవర్సీలో మళ్ళీ ద సోకాల్డ్ అఘోరీ రంగంలో దిగాడు, గొడవలు చేశాడు. మళ్ళీ మీడియా ఈ అఘోరీను హీరో చేసింది, లైమ్ లైట్లో తీసుకొచ్చింది. ఒక వీడియోలో ఈ అఘోరీ భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్, ముస్లిమ్స్ను తరిమి కొడతా అన్నట్లు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు చదువుకొనే ఈ మాటలు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అనేది వే ఆఫ్ లైఫ్, ఎటర్నల్, ఇన్ఫినిటీ. సనాతన ధర్మం అనేది టాలరెన్స్. హిందువులు ఎప్పుడు భారత్ నుండి అన్య మతస్థులను వెళ్ళిపోవాలి అని చెప్పారు. యాక్చువల్లీ యూదులు, ఈ ఇరానీస్ ఉంటారు కదా, జెరోస్ట్రనైట్స్ అంటే ఈ టాటా, గోద్రేజ్ ఇటువంటి వారికి ఆశ్రయం ఇచ్చిందే హిందువులు. సనాతన ధర్మం అంటే టాలరెన్స్. అందరినీ జాగ్రత్తగా ఆహ్వానించి అతిథుల్లా చూసుకునే రిలీజనే హిందూయిజం. హిందువులు ఎప్పుడు కోపడతారు? ఎవరెవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తారో అటువంటి వారిని, స్పెసిఫిక్ గా అటువంటి వారిని, జాకీర్ నాయక్ లాంటి వాళ్ళని ఫాలో అయ్యి జిహాద్ దండయాత్రలు చేసే వారిని స్పెసిఫిక్ గా
మెన్షన్ చేసి మాట్లాడాలి కానీ ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి జనరలైజ్ చేసి అందరిపైన మాట్లాడాడు. దీని కారణంగా మనలో యూనిటీ దెబ్బతింటుంది. అఘోరీలు రెచ్చగొట్టే ప్రసంగాలు మొట్టమొదటిగా చేయరు. ఒక ఇష్యూను పొలిటిసైజ్ చేయడానికి చూడరు. మీడియాకు దూరంగా ఉంటారు. అఘోరీలు అంటే హిడెన్ గా ఉంటారు, దాక్కుని ఉంటారు. మోక్షం కోసం వెతుక్కునే వారండి వీళ్ళు. సనాతన ధర్మంలో భగవంతుడి దగ్గరకు వెళ్ళడానికి 4 మార్గాలు ఉన్నాయి. 1 భక్తి, 2 జ్ఞానం, జ్ఞానం అంటే చదువు లేదా జ్ఞానాన్ని సంపాదించుకోవడం, 3 కర్మ, కర్మ అంటే మంచి పనులు చేయడం, 4 అంటే యోగా, యోగా అంటే ఆరోగ్యంగా ఉండడం, మైండ్ అండ్ బాడీను కంట్రోల్లో ఉంచుకోవడం. ఈ 4 మార్గాల ద్వారానే దేవుడి దగ్గరకు వెళ్ళగలం. సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పుకునే నువ్వు ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఎందుకంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నావు? ఇతన్ని ఒకసారి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వంటి మీద పెట్రోల్ అంటించుకొని చచ్చిపోతానని బెదిరించాడు. సనాతన ధర్మంలో జ్ఞానం అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ నువ్వు ఫాలో అవ్వట్లేదు. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకుంటాను అని బ్లాక్ మెయిల్ చేయరు. నెక్స్ట్ శ్రీకాళహస్తి ఇన్సిడెంట్లో ఇతను డ్రెస్ కోడ్ సరిగ్గా ఫాలో అవ్వలేదని అక్కడి పూజారులు ఇతని టెంపుల్ లోపలికి అలౌ చేయలేదు. ఎందుకంటే ఆ పూజారులో కొన్ని పద్ధతులు ఉంటాయి. డ్రెస్ కోడ్ అనేది ఉంటుందండి. టెంపుల్కి ఎలా పడితే అలా వెళ్ళకూడదు. సో డ్రెస్ కోడ్ను మెయింటైన్ చేయలేదు అని చెప్పి ఇతన్ని అలౌ చేయలేదు. దీంతో ఇతను చచ్చిపోతాను అని బెదిరించాడు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి సిచ్యువేషన్ను కంట్రోల్ చేశారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇతని కారణంగా పోలీసుల టైం వేస్ట్ అవుతోంది. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అఘోరీలకు ఆత్మహత్య చేసుకునే ఆవేశం ఉంటుందా? అఘోరీలకు ఎమోషన్స్ అనేవి ఉండవు. అంబిషన్స్ ఉంటేనే కదా ఎమోషన్స్ ఉంటాయి. అఘోరీలకు అంబిషన్స్ అండ్ ఈగో 2 ఉండవు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎంత ఈగో ఉన్నవాడంటే మీరు నా మాట వినకపోతే నేను చచ్చిపోతా అని పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సో ఈ విధంగా సో కాల్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ అఘోరీ శ్రీనివాస్ అంచెలంచులుగా ఎదిగాడు. కట్ చేస్తే మొన్న సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో ఒక లేడీ ప్రొడ్యూసర్ ఈ సో కాల్ అఘోరీ పైన కేసు పెట్టింది. ఏమని కేసు పెట్టింది అంటే తన కష్టాలను తీరుస్తాను అని చెప్పి యూపీలో స్పెషల్ పూజలు చేస్తాను అని చెప్పి 9.8 lakhs అడిగాడు అని, ఈవిడ 5 lakhs అడ్వాన్స్గా ఇచ్చింది అని, నన్ను అఘోరీ మోసం చేశాడు అని ఈ చదువుకున్న ప్రొడ్యూసర్ అఘోరీ చేతిలో మోసపోవడం జరిగింది. బాధితురాలు ప్రొద్దుటూరు మండలానికి చెందినవారు. ఈ అఘోరీ మాటలు విని చదువుకున్న వారే మోసపోతున్నారు. ప్రొడ్యూసర్స్ బీటెక్ చదివిన వారే మోసపోతున్నారు. తాను అఘోరీ నాగసాధుని చెప్పి శుద్ర పూజలు చేస్తాను అని చెప్పి కష్టాలను తీరుస్తాను అని చెప్పి ఈ అఘోరీ ఎంతమందిని మోసం చేశాడో ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి. పోలీసులకు భయపడి ఎక్కడ పరువు పోతుందో అని భయపడి ఎంతమంది సైలెంట్గా ఉన్నారు, ఎంతమంది ఇతని ద్వారా బాధపడ్డారో తెలియదు. ఇన్ని యాంగిల్స్లో లవ్ యాంగిల్ కూడా ఉంది. ఆ లవ్ యాంగిల్ దరిద్రాన్ని కూడా చెప్తా వినండి. నేను ఈరోజు బంగ్లాదేశ్ స్లీపర్ సెల్స్ ముర్షిదాబాద్లో ఎలా గొడవలు చేశారో అనే వీడియో చేయాలి, కానీ నిజంగా ఈ స్క్రాప్ చూసి ప్రజలు మారాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. బీటెక్ చదువుకున్న శ్రీవర్షిణి అనే అమ్మాయి సోకాల్ శ్రీనివాస్ అఘోరీ ప్రేమలో పడింది. జనవరి 1 రోజు వీళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. 12 రోజుల తర్వాత అఘోరీ ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక అమ్మాయి పేరు రాధిక. ఈయన అఘోరీనా డీజే టిల్లునా అనేది అర్థం కావడం లేదు. నాగసాధువులు అంటే జోక్గా మారిపోయిందా అనేది అర్థం కావడం లేదు. నాగసాధువులు ఎంత పవిత్రమైన వారో అనేది తర్వాత చెప్తా. ఈ అఘోరీ 2 లేదా 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడంట. శ్రీవర్షిణినే 3 సార్లు పెళ్లి చేసుకున్నాడంట. కథలో ఎన్నో ట్విస్టులు ఉంటాయి, ఎన్నో టర్న్స్ ఉంటాయి. సో మామూలు మనలాంటి వాళ్ళకి ఇది అర్థం కాదు. సో వర్షిణితో 3 సార్లు పెళ్లి జరిగింది. ఈ రాధిక అనే అమ్మాయితో ఒకసారి పెళ్లి జరిగింది. టోటల్ గా 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అండ్ సోషల్ మీడియాలో ఒక ఆవిడ ఆవేశపడుతూ 10 మంది అమ్మాయిల్ని అఘోరీ మోసం చేశాడు అంటున్నారు. అండ్ ఈ అఘోరీ ట్రాన్స్ మొత్తం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో ఫైనలీ శ్రీవర్షిణి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. సో పోలీసులు ఇప్పుడు ఈ లవ్ ఇష్యూను సాల్వ్ చేయాలి. శ్రీవర్షిణి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు ఈ లవ్ ట్రయాంగిల్ను సాల్వ్ చేయాలన్నమాట. పోలీసులకు సాల్వ్ చేయడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడానికి ఎంతో కష్టపడతారు. ఈ పోలీస్ శాఖ ఎలా పనిచేస్తుందో చాలాసార్లు నేను చూశాను. దయచేసి మీ చిల్లర పంచాయతీ కోసం పోలీసులను ఇన్వాల్వ్ చేయొద్దు. పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వద్దు. పోలీసుల టైంను వేస్ట్ చేయొద్దు. మీడియాకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీడియాలో లైవ్ డిబేట్స్ పెట్టండి. అందరికీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీడియానే మీ లవ్ ట్రయాంగిల్స్ను సాల్వ్ చేస్తుంది. దయచేసి పోలీసులను దీంట్లో లాగద్దు. సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి పోలీసులు రంగంలో దిగారా అనేది తెలీదు. శ్రీవర్షిణి పెద్దలు లేదా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి అఘోరీ మనసును మార్చారు. అఘోరీలో శ్రీవర్షిణి పైన ప్రేమను తిరిగి తీసుకొచ్చారు. ఈరోజు మళ్ళీ శ్రీనివాస్ అఘోరీ శ్రీవర్షిణికి పెళ్లి జరిగింది. నా టైం బాగోలేక నేను లైవ్లో వీళ్ళ పెళ్లి వేడుకలను చూసి కడుపు మండిపోయింది. అక్కడ ఒక యాంకర్ ఎలా ఉంది, పెళ్లి తర్వాత హ్యాపీగా ఉన్నట్లున్నారు, నెక్స్ట్ ఏంటి మీది ప్యూర్ లవ్వా, అన్ప్యూర్ లవ్వా,
అని అడుగుతూ ఉంటే మింగాలో కక్కాలో అర్థం కావడం లేదు. అసలు అఘోరి నాగ సాధువులు పెళ్లి చేసుకుంటారా, అసలు మీరు అఘోరి అని చెప్పుకొని పెళ్ళెలా చేసుకున్నారు అని అడగడం పోయి ఆ యాంకర్ హనీమూన్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఊటీకి వెళ్తారా, కొడైకొనాల్కి వెళ్తారా అని అడుగుతోంది. అఘోరీలు లేదా నాగసాధువులు అవ్వాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తా వినండి. ఇది విన్న తర్వాత ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి చేస్తోంది స్కామ్ స్క్రాప్ అనేది మీరే కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి నాగసాధువులు ఇద్దరు వేరు. ఇక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒకసారి తాను అఘోరి అంటారు, ఇంకొకసారి నాగసాధు అంటాడు. డాక్టర్ ఇంజనీర్కు ఎంత డిఫరెన్స్ ఉందో అఘోరీలకు నాగసాధువులకు అంతే డిఫరెన్స్ ఉంది. అఘోరీలు నాగసాధువులు ఇద్దరు శైవ ట్రెడిషన్ను ఫాలో అవుతారు, శివభక్తులే. అయితే అఘోరీలు మాంసాన్ని తింటారు, శ్మశానంలో పూజలు చేస్తారు, మనిషి యొక్క దాన్ని కానీ తింటారు. నాగసాధువులు దీక్ష చేస్తారు. ప్రయాగ్రాజ్లోని కొన్ని అఖారాస్లో వీళ్ళు సాధనలు చేస్తారు లేదా ట్రైనింగ్ తీసుకుంటారు. మహాకుంభ మేళాలో నాగసాధువులను గురువులు సెలెక్ట్ చేస్తారు అన్నమాట. అంటే నాగసాధువులు అఖారాస్తో అఫిలియేట్ అయి ఉంటారు, అఘోరీలు అఖారాస్తో అఫిలియేట్ అయి ఉండరు. అఘోరీలు నాగసాధువులు అవ్వాలంటే ప్రొసీజర్ సేమే. వీళ్ళు మొదటగా భార్య పిల్లల్ని తల్లిదండ్రులను వదిలేయాలి, తమకు తామే పిండ ప్రదానం అనేది చేసుకోవాలి, తన పేరును మార్చుకోవాలి లేదా తీసేయాలి. డబ్బు, ఆస్తి, సోషల్ ఐడెంటిటీ పైన వ్యామోహాన్ని పెంచుకోకూడదు. అఘోరి లేదా నాగసాధు అవ్వడానికి ఒక గురువు దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ గురువులు ఎక్కడంటే అక్కడ ఉండరు. కాశీ లేదా వారణాసిలో, వెస్ట్ బెంగాల్లోని తారాపీఠ్లో, గుజరాత్లోని గిర్నార్లో, అండ్ ఇంకొకటి ఇది చాలా ఇంపార్టెంట్, అఘోరి అవ్వాలంటే పాకిస్తాన్లోని హింగ్ లాజ్ అనే ప్రదేశంలో గురువులు ఉంటారు. ఇలాంటి కొన్ని స్పెషల్ ప్లేసెస్లోనే గురువులు ఉంటారు. గురువులు టెస్ట్ చేస్తారు, మెంటలీ, ఫిజికలీ, స్పిరిచువలీ టెస్ట్ చేస్తారు. ఈ వ్యక్తి నిజంగా అఘోరి అవ్వాలి అనుకుంటున్నాడా లేదా ఊరికే టైంపాస్ చేస్తున్నాడా అనే టెస్టింగ్ జరుగుతుంది. ఇతనికి కోరికలు ఉన్నాయా, ఇతను మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా అనేది చెక్ చేస్తారు. అఘోరీ సాధనను నేర్పిస్తారు. శవ సాధనను, ఫియర్ అండ్ ఈగోను డిస్ట్రక్ట్ చేస్తారు. అంటే నీలో భయం లేదా ఈగో అనేది ఉండకుండా చేస్తారు. అటువంటి పూజలు చేపిస్తారు, తాంత్రిక్ మంత్రాలను జపిస్తారు, చాంటింగ్ చేయిస్తారు. అండ్ గ్రేవ్ యార్డ్స్లో ఎలా ఉండాలి, ఫారెస్ట్లో ఎలా ఉండాలి, రిమోట్ ఏరియాస్లో ఎలా బ్రతకాలి. మీరు చూడండి, అఘోరీలు ఎక్కువ హిమాలయాస్లో ఉంటారు. హిమాలయాస్లో ఆక్సిజన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అయినా వాళ్ళు ఎలా ఉంటారు అంటే సాధన చేసి ఉంటారు. 3 ఏళ్ళు 6 ఏళ్ళు సాధన చేస్తారు. ఒక ఆర్మీ సోల్జర్ ఎలాగైతే సాధన చేస్తారో అలాంటి సాధన చేసి వస్తారు. అది 1 year 2 years కాదు, 10 years 12 years చేస్తారండి. మామూలుగా ఉండదు. ఆక్సిజన్ లెవెల్స్ లేకుండానే ఎలా బ్రతకాలి, గ్రేవ్ యార్డ్స్లో ధైర్యంగా ఎలా ఉండాలి, మానసికంగా అండ్ ఫిజికలీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. హిమాలయాస్ వంటి పెద్ద పెద్ద కొండల్లో 6,000 7,000 feet ఎత్తులో ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు, ఫుడ్ ఉండదు. అయినా కూడా వాళ్ళు ఎలా ఉంటారు అంటే సాధన చేస్తారు. వీళ్ళ గురువులు కూడా చాలా అంటే చాలా మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి వీళ్ళకు అటువంటి సాధన ఇస్తారు. ఈ ట్రైనింగ్స్ తర్వాత మనిషిలో ఉన్న ఈగోను గురువులు తీసివేస్తారు. అంటే నీలో ఈగో అనేది ఉండదు. నిన్ను ఎవరైనా తిడితే గానీ నువ్వు ఏమి అనవు. వీళ్ళు మోక్షం వైపు వెళ్తూ ఉంటారు. వీళ్ళ డెస్టినేషనే మోక్షం. వీళ్ళకు దేనిపైన ఆశ ఉండదు. ఆశ అనేది చచ్చిపోయి ఉంటుంది. నాగసాధువులు అవ్వాలన్నా కూడా సేమ్ ప్రొసీజరే ఉంటుంది. అయితే నాగసాధువులు అఖారాస్తో అఫిలియేట్ అయి ఉంటారు. అంటే ప్రయాగ్రాజ్లోని కొన్ని గ్రూప్స్ తో అఫిలియేట్ అయి ఉంటారు. అండ్ నాగసాధువులు మాంసాన్ని తినరు. వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. సో అఘోరీలు నాగసాధువులు వీళ్ళు తమను తాము అడ్వర్టైజ్ చేసుకోరు. అంటే చాలా గోప్యంగా హిడెన్ గా ఉంటారు. కానీ శ్రీనివాస్ అనే పేరు పెట్టుకొని తాను అఘోరి అని చెప్పుకొని తిరిగే వ్యక్తి సోషల్ మీడియాలో పెళ్లి చేసుకుంటున్నాడు, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, తన భార్య పక్కన కూర్చుంటున్నాడు, నవ్వుతున్నాడు. ఈ ఘోరం ఏంటి? భార్య ప్రేమలో ఉన్నాడు ఇతను. ఇలా చేసేవారు అఘోరీలు కాదు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి మీడియా 3 ప్రశ్నలు వేయాలి. ఈ అఘోరి ఏ అఖారాలో సాధన తీసుకున్నాడు అని, ఈ అఘోరి యొక్క గురువు ఎవరు అని, భైరవ మంత్రాన్ని జపించమని అడగాలి. ఈ 3 క్వశ్చన్స్ కి ఇతను సమాధానం చెప్తేనే ఇతను అఘోరి అని లేదా ఇతను స్కామ్ లేదా స్క్రాప్ చేస్తున్నాడు అని అర్థం. 9.8 lakhs ఒక లేడీ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకుని ఎందుకు మోసం చేశాడు? అఘోరీలు అంటే డబ్బు పైన ఆశ ఉండదు. వాళ్ళు మంచి చేయాలి అంటే ఫ్రీగా చేస్తారు. 9.8 lakhs డిమాండ్ చేయడం ఏంటి? డబ్బు తీసుకొని పూజలు చేయడం ఏంటి? పెళ్లి చేసుకోవడం ఏంటి? టాటా సుమోలో వెళ్ళడం ఏంటి? అఘోరీలు అనేవారు వాహనాల్లో వెళ్ళరు. ఈ వ్యక్తి కారులో వెళ్తున్నాడు లేదా ఫ్లైట్ లో వెళ్ళాడంట, నాకు తెలియదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రంగంలో దిగి దీన్ని ఆపాలి. మన మీడియా మిత్రులు, రీజనల్ మీడియా మిత్రులు వీళ్లకు లైవ్ టెలికాస్ట్లు కానీ, లైవ్ రికగ్నిషన్ కానీ, లైవ్ గా అడ్వర్టైజ్ వీళ్ళను చేయొద్దు. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.